మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక చూడురి, ఈ కాలాన మొగడు ఎట్ట చచ్చిపోతాడు ఏం కథ అనేది మొగనికైతే తెలియకుండా, కానీ పెన్నానికి మాత్రం పక్క తెలుస్తుంది. అలా ఎందుకు చెప్తున్నా గేమొచ్చారంటే, ఒక దగ్గరనట 10-15 ఏళ్ళు ఆయనట పెళ్ళి అయిన కాడి నుంచి నిన్నటి దాకా ఎప్పుడు చూసినా లొల్లి కొరకొర ఎప్పుడు చూసినా ఇంట్లో పాడైపోయి లొల్లి అవుతుందట. లొల్లి అవుతుంటే మరి మొగన్ తప్ప పిల్లం తప్ప పక్కకు పెట్టరు, కానీ లొల్లి మాత్రం పక్క అవుతుందట. ఇక పిల్లలు ఆలోచించిందట, ఈ పని చేయాలనుకొని ఫిక్స్ అయ్యిందట. ఏడ జరిగింది ఈ ముచ్చరంటే, జోగులాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డి అంట. ఈ మల్లెందొడ్డిలా మొగడు బండ చూసిందట. మొగడు బండ చూసి అమ్మర కొడుక ఈయన ఎట్ట కొట్టినా అయితే ఈయనతో తెరుపు అయితే నేను నన్నే కొట్టి చంపుతాడు, ఈయన చంపాలంటే ఏం చేయాలి, నిద్రపోవాలి. నిద్రపోయిందాక చూసిందంట. నిద్రపోని చూసి ఒక 5-6 కిలోల నూనె తెచ్చిందట. పెద్ద కడాయిలో పోసిందట. ఆ కడాయిలో పోసి మాంజ కింద కట్టెల పోయి పెట్టి ఇక పెట్టిందట. బగ్గీసి మంట పెట్టిందట. 1-2 గంటలు బాగా మంట మరగబెట్టి నూనె తీసుకుపోయి మొగ మీదకి వెళ్ళి మొదలు పెడితే ఫలం దాకా పోసిందట. కింది నుంచి పై దాకా పోసారుగా ససి అని దెబ్బకి బయట లేచిందట. లేచి అట్ట కూర్చుంటో లేదా అట్టనే ఎలుకలు అడ్డం మురిగిందట. గింత దొడ్డు ఆసినట. మనిషి పాడైపోను, గాసుబుక్ ఆసినట్టు ఆయన నూనె పోసినాక ఇంకుంటాడు పాడైపోను. ఇక మళ్ళీ ఈయనను కొనపోయి దాకాలు వేస్తారుగా డాక్టర్ చేయి పట్టుకొని చూసి ఆయుష్ లేదమ్మా ఈయన బాబా అన్నాడు, అయిపోయింది, ఇక సప్లై గిట్టి కొనువారని చెప్పినట. అవునా అక్క, మీరు నాశనం అయిపోను, ఎడ దొరికిరు. ఏమన్నా పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషులలో ఏమన్నా మాట్లాడే ఉపాయం చేయాలి, కానీ ఉత్త పుణ్యాన్ని మొగలు చంపుతురు. నాకు తెలిసి ఈ కాలాన్ని ఈ 5-6 నెలల నుంచే నేనే ఏమన్నా 50-60 మంది మొగలు చచ్చిపోయిన ముచ్చట చెప్పొచ్చు. మొత్తానికైతే ఏ రకంగా అయినా కానీ కొందరికేమో అక్రమ సంబంధాలని, మరికొందరికేమో ఇష్టం లేని పెళ్లిలని, మరికొందరికేమో ఆర్థిక లావాదేవీలు బాగలేవని. ఎట్ట చూసినా కానీ సచ్చేది మాత్రం మొగోడే చస్తుండు. పక్క పేపర్కి వస్తుంది. గిసోటి పాత రోజు కోటి పేపర్కి వస్తుంది. మా అమ్మ కానీ జరగ మొగలను చంపే ఉపాయం చేయకూరి. మొగ పుట్టాలంటే భయమై పాడవుతుంది. మిమ్మల్ని చూస్తుంటే బొమ్మ తల్లులారా అందరినీ కాదు కానీ కొంతమందిని.